మ్యామ్ అలాగే అంటే అంటే యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ ఈ గేస్ కానీ లెస్బియన్స్ కానీ వాళ్ళు ఒక్కసారి అంటే వాళ్ళు అది అని తెలిసాక వాళ్ళు ఏమైనా అంటే మళ్ళీ మనలాగా మారే అవకాశాలు ఉన్నాయా? లేదంటే వాళ్ళు అలాగే లైఫ్ లాంగ్ ఉండిపోతారా మ్యామ్? వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తే మళ్ళీ మనలాగా ఉంటారా? ఎట్లా మేడం అదేమైనా? ఇప్పుడు ఇక్కడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీద చిన్నప్పుడు ఏమైనా హెరాస్మెంట్ జరిగినా, ఎవరైనా కంటిన్యూస్‌గా తన మీద ఒక ఫిజికల్ అబ్యూస్ చేసిన కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో వాళ్ళే, తనకేమనిపిస్తది? లేకపోతే బయటికెళ్ళినా, ఎక్కడ చూసినా ఇలాగే కనిపించినా, షీల్ లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ మెన్. చిచి ఇదంతా ఎందుకు అని చెప్పి అనుకుని కర్మకాలి ఆ అమ్మాయికి అదే టైంలో కనుక ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండే అమ్మాయి కనుక వచ్చి తను అంత ఎఫెక్షన్ చూపించగలిగినప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా తన సేమ్ జెండర్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఇట్స్ అబౌట్ లైక్ ఒక కనెక్షన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇదంతా జరిగి ఉండటం వల్ల తను ఆపోజిట్ జెండర్తో ఆ కనెక్ట్ ఫీల్ అవ్వలేదు. సో ఈ అమ్మాయి కావాలని తనలో వచ్చిన చేంజెస్ కాదు. సో ఇలాంటి అమ్మాయికి కనుక తనకి మళ్ళీ తన లైఫ్లో ఒక మంచి అబ్బాయి, మంచి సెక్యూర్డ్ ఉండే అబ్బాయి వచ్చి ఈ అమ్మాయికి నిజంగా ఇంకా డీప్కి వెళ్ళిపోతే కొన్ని కౌన్సిలింగ్స్ ఇచ్చి తనకు ఒక నమ్మకం కలిగించే సిచ్యువేషన్స్ వస్తే ఈ అమ్మాయి చేంజ్ అయిపోతుంది. ఇలాంటివి కాకుండా ఇంటర్నల్గా ఏం ఇంపాక్ట్ లేకుండా ఇంటర్నల్గా జరిగే ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, అవి కష్టం. వి కాంట్ మేక్ ఇట్. ఓకే. సో బై బాండ్ వచ్చేవి వాళ్ళల్లో వచ్చే హార్మోనిక్ చేంజెస్ వలన వాళ్ళకి అది ఉందనుకోండి, మనం చేయలేం. అండ్ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి బేసిక్ ఒక అబ్బాయి ఉన్నాడు, బేసిక్గా వాళ్ళకి దే విల్ గెట్ ఎక్సైటెడ్, మెన్తోనే ఎక్సైట్ అవుతారని వాళ్ళకి తెలుసు. బట్ దే కెన్ ఆల్సో బీ విత్ విమెన్ అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. బట్ వాళ్ళు ఏమైనా రిలేషన్స్ పెట్టుకోవాలంటే మాత్రం అబ్బాయితోనే పెట్టుకుంటారు. బైసెక్షువల్గా అలా అమ్మాయిల్లో కూడా ఉన్నారు. లైక్ ఒక ఆమె వచ్చి లైక్ ఇలా ఓపెన్ ఏదో సెషన్ జరుగుతుంది. షీ కేమ్ బ్యాక్ బై అవుట్ ఆఫ్ ఇది వచ్చి, మేడం నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంటర్ చదువుతున్నారు అండ్ ఆవిడ చాలా ఆర్థడాక్స్. అసలు చూసిన వాళ్ళు ఈ మాట చెప్తుందని ఎక్స్పెక్ట్ చేయటానికి లేదు. లైక్ మంచి పట్టు చీర కట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, పూలు పెట్టుకుని, మంచి గాజు చేసుకుని ఆవిడ వచ్చి నాకు చెప్తోంది, మేడం నాకు ఇంటర్ చదివే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, బట్ నాకు ఎందుకో నా సేమ్ జెండర్తో ఉండాలి అని అనిపిస్తుంది, నాకు ఆడవాళ్ళని చూస్తేనే బాగా అనిపిస్తుంది. మరి మీ హస్బెండ్తో ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానండి, బట్ ఫుల్ఫిల్మెంట్ మాత్రం వీళ్ళతో వచ్చినట్టు అనిపిస్తుంది అని. అంటే వాళ్ళు ఎక్కువ అమ్మాయిని చూస్తేనే ఫీల్ అవుతారు అన్నమాట. సో ఇవన్నీ మనం ఏం చెప్తాం ఇక్కడ చెప్పండి? ఇలాంటివి చాలా ఉన్నాయండి. మనం వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పలేము అనమాట బేసిక్గా. బట్ నేను వాట్ ఐ హోప్ ఈజ్, ఒక సొసైటీ ఏ స్టేజ్కి వెళ్ళాలంటే మనం ఏంటో మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఎదుటి మనిషి ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మనము వాళ్ళలా లేనప్పుడు వాళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయి నాకు నువ్వు అంటే ఇంట్రెస్ట్, విల్ యూ బీ విత్ మీ అని అంటే, ఈ అమ్మాయి కాదనుకోండి, ఈ అమ్మాయి నో అని చెప్తే అమ్మాయి యాక్సెప్ట్ చేయగలగాలి, అది కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఈ వర్డ్స్ వైజ్ టైప్ కాదు అంటే ఐఎమ్ నాట్ ఆఫ్ యువర్ కైండ్, సో అలా అంటే యాక్సెప్ట్ చేయగలగాలి. అలాగే ఈ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అలా నిచ్చి ఈ అమ్మాయి నన్ను అడిగింది కాబట్టి ఇట్లాగా అని చీదరించుకోకూడదు. బట్ నీకు తనతో కంఫర్ట్ లేకపోతే జస్ట్ బీ ఫార్. బట్ అలా అని చెప్పి చూసారా సమాజం ఇట్లా అయిపోయినా ఇట్లాగా అట్లాగా అని చెప్పి, నేను ఒకసారి ఒక ఐ థింక్ ముంబై అనుకుంటా, ఒక సెమినార్కి వెళ్ళాను. అక్కడ చాలామంది వచ్చారు. ఈమె ఏంటంటే వాళ్ళు ఒక అమ్మాయి, బట్ తను టోటల్గా అంటే సర్జరీ అలా ఏం చేయించుకోలేదు, బట్ స్టిల్ తన ఫీలింగ్స్ మొత్తం అబ్బాయిలోనే ఉంటాయి. తన మాట, తన ఇది అలా సేమ్ అట్లాగే ఉంటుంది. సో హెయిర్ కట్ మొత్తం అలాగే ఉంటుంది. బట్ ఆమెతో కూర్చుని మాట్లాడితే షీ హ్యాడ్ చాలా ఇంటలెక్చువల్. ఆమె చాలా ఇంటలెక్చువల్. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు తన్ని. సో తను ఈరోజు ఏం చేస్తుంది తెలుసా అండి? ఇప్పుడు మీరు ఫ్రెండ్ అయ్యారనుకోండి, ఎందుకు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, వచ్చి మా ఇంట్లో 15 రోజులు ఉందని ఇన్వైట్ చేస్తాం కదా, అలా వచ్చే 15 రోజులు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకెక్కువ స్టేట్లో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నా దగ్గరికి వస్తుంది ఒక 15 రోజులు. సో ఆమె వెళ్ళి ఒక ఆమెకి నాకు ఇంట్రెస్ట్ నీ మీద అన్నట్టు చెప్పింది. ఆమె
లేదు అంటే అమ్మాయి చాలా బ్రాడ్ అండ్ చాలా స్ట్రైట్గా మాట్లాడుతుంది. చెప్తే ఆమె ఏమందంటే లేదు లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అదంటే ఇట్స్ ఓకే ఫైన్ ఓకే ఫైన్ అని చెప్పింది. నాకు చాలా ముచ్చటేసింది ఆమెను చూస్తే. లైక్ సో అంటే అంత మెచ్యూర్డ్ లెవెల్కి వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగి అంత ట్రాన్స్పరెంట్గా ఉండగలిగితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. బట్ బేసిక్గా సొసైటీ కూడా అందరినీ యాక్సెప్ట్ చేసేయగలిగే స్టేజ్కి వెళ్ళాలి అనేది అది ఎంతవరకు ఎప్పటి వరకు అవుతుందో, నాలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడితే నాకు తెలియదు. కానీ మీరు గమనిస్తే ఎవరైనా వచ్చి అలా నుంచుని మాట్లాడితే ఆలోచిస్తారు. రోడ్డు మీద ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అనిపించారనుకోండి, మళ్ళీ ఎంతమంది నుంచుని చెప్పండి అని మాట్లాడతాం. అదే నార్మల్ వాళ్ళు వచ్చారనుకోండి, మనము అవునా ఓకే అని మాట్లాడతాం. ఎందుకు? మనల్ని కూడా సొసైటీ అంటదేమో అని చెప్పి. సో మన సొసైటీ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం. సో ప్రతి ఇండివిజువల్ కనుక ఏముంది ఇందులో, అది వాళ్ళలో ఉండే ఇది. సో దీంట్లో ఏముంది అని చెప్పి ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ మనకు ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బీ బాగుంటుంది అనేది నా ఉద్దేశం.